మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ మతి భ్రమించి వ్యవహరిస్తున్నారని, మావిగన్ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ఏబిఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. అమరావతిలో ఉన్న అవినీతి బయట పెట్టేశారు అని భయంతో ఈరోజు కుట్ర పన్ని తన ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయిస్తున్నారు. అందువల్లనే ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా దాన్ని చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తూ ఉండడం ఎంతవరకు సమంజసం? పిల్లలకి ఎంత దారుణంగా వ్యాఖ్యానించిన మహిళల మీద వాళ్ళని సమర్థిస్తూ ఉన్నారంటే వీళ్ళు ఎంతగా దిగజారిపోయారో అర్థమవుతూ ఉంది. అలాగే మహిళా హోంమంత్రి విషయం తీసుకుంటే నిజంగా ఆవిడ్ని చూస్తే ఈరోజు రాష్ట్రంలోని మహిళలందరూ సిగ్గుపడుతున్నారు. ఒక మహిళ అయి ఉండి వీలైతే ఆ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాఖ్యల్ని ఖండించాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. అది మానేసి ఈరోజు సమర్థిస్తూ ఆ తప్పేముంది అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆవిడకి ఒకటే నేను చెప్తున్నాను, మరి మీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే తానా తందానని మీ నాయకులందరూ అంటారు కదా, అదే వ్యాఖ్యలు మీ పార్టీ వాళ్ళకి వర్తించవా? అలా వర్తిస్తాయి అనేసి మేము అంత దిగజారిపోయి మాట్లాడము. కానీ మీరు ఈరోజు దిగజారిపోయి అలాంటి తప్పుడు వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తూ ఉన్నారు. మేము దీన్ని ఇప్పటికైనా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మహిళా కమిషన్ కూడా దీని మీద సుమోటోగా కేసు నమోదు చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా. మహిళలను కించపరిచేలా వార్తలు రాసిన ఏబిఎన్ రాధాకృష్ణపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫాతిమా రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ తాను తప్పు చేసిందే కాకుండా సమర్థించుకోవటం సిగ్గుచేటని మండిపడ్డారు ఆమె. విలువలతో మీడియాని నడపట్లేదు, విలువలతో ఆయన రాతపూర్వకంగాని మాటలు కానీ లేవు కాబట్టి ఈరోజు ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో ఒక ఇన్సిడెంట్ సాక్షి టీవీకి సంబంధించి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కూడా మరి ఆ రోజు టీడీపీ గూండాలు మరి సాక్షి ఆఫీస్ మీద ఏ విధంగా దాడి చేసి ఆయన్ని జైల్లో పంపించారో అలాగే ఈరోజు రాధాకృష్ణ గారిని కూడా జైలుకి పంపించాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే మహిళా లోకం తల దించుకునే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ శిక్ష ఆయనకు కూడా అమలు అవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే ముందు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి రాసేటప్పుడు ఆలోచన చేసి రాయాలని చెప్పి మేము అందరం హెచ్చరిస్తున్నాము. ఏబిఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. ఈ మేరకు 2 టౌన్ మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మా రికార్డ్స్లో రాధాకృష్ణ పేరు నమోదు చేశామన్న వాసుపల్లి భవిష్యత్తులో రాధాకృష్ణకు బుద్ధి చెప్పి తీరుతామన్నారు. మేము వదిలేది ఉంది, లేదనుకుంటే మీరు రెడ్ బుక్ అనొచ్చు, ఏ బుక్ అనొచ్చు. యువర్ నేమ్ హ్యాస్ బీన్ డబ్డ్ ఇన్ అవర్ రికార్డ్స్. నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే చెప్పారన్నమాట. 2009 we are going to come into the government and then we'll see the end of such language. ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే బాధ్యత మాదుందన్నమాట. అన్లాఫుల్ మాటలు మాట్లాడేవాళ్ళు, అన్సివిలైజ్డ్గా మాట్లాడేవాళ్ళు, ఈ అన్సివిలైజ్డ్ పీపుల్కి బుద్ధి చెప్పే బాధ్యత మాదన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజేమో మావిగన్ అని చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అంటాడు 1,00,000 ఎకరాలు నేనేమో సమకూర్చాను, ఈ 1,00,000 ఎకరాల్లోనేమో కడతాడంట. కట్టమని చెప్పండి. హౌ మెనీ ఇయర్స్? ఏమైనా ప్రెడిక్షన్ ఉందా? టుడే యూ క్యాన్ సే దట్ ఇన్ని సంవత్సరాల్లో చేస్తానని చెప్పేసి. ఈరోజు క్యాపిటల్ సిటీస్ అన్నీ కూడా భారతదేశంలోనేమో దూసుకొని వెళ్ళిపోతున్నాయి. అటువైపు రేవంత్ రెడ్డి, ఇటువైపు ఏమో స్టాలిన్, అటువైపు కర్ణాటక దూసుకొని పరుగులు తీస్తున్నాయన్నమాట. F1 రేస్ అన్నమాట. అంటే F1 రేసులో ఈరోజు ఫెరారీ కార్స్ ఏమో 500-800 కిలోమీటర్ స్పీడ్లో పరుగులు తీస్తూ ఉంటాయి అన్నమాట. దాంట్లో నువ్వు ఎడ్ల బండి పట్టుకొని నేను అమరావతి నేను కడతా ఉన్నాను అని చెప్పేసి అనుకోవడం అంటే నీ మూర్ఖత్వం.